హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేయబోతున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హుపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హుపోనోపోనో అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. జీవితాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మరి ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, యూనివర్స్ ఎప్పుడు మీకు ఏదో చెప్పాలని అనుకుంటుంది. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత ప్రయత్నిస్తున్నా సక్సెస్ అవ్వలేకపోతున్నారా? ఎంత కష్టపడుతున్నా మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వలేకపోతున్నారా? ఏదో కష్టపడుతున్నాను అనే ఫీలింగే తప్ప ఎటువంటి అవకాశ మార్గాలు రావట్లేదు, అన్ని దారులు మూసుకుపోతున్నాయి అనే కనుక భావనలో ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలతో ఎప్పుడూ మీరు ఉంటూ ఒక గదిలో బంధించేసినట్టు ఉంటూ తలుపులు తెరుచుకోవట్లేదు అనే భావనలో కనుక మీరు ఉంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఆ క్లోజ్ అయిపోయిన డోర్ వైపే చూస్తారు తప్ప మీకు వెనకాతల ఒక కిటికీ ఉంది, దాని ద్వారా బయటికి వెళ్ళొచ్చు అనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే మీ ఫోకస్ అంతా ఆ క్లోజ్ అయిపోయిన ఆ తలుపు వైపే చూస్తూ ఉంటే, అలాగే మీ ఫోకస్ అంతా సమస్యల వైపే ఉంటే సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో ఎంతవరకు అర్థం ఉందో మీకే తెలుస్తుంది. మీకు గనక అలాంటి సందర్భంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన గనక వస్తే ఒక్కసారి నిశ్శబ్దాన్ని ఫాలో అవ్వండి. అంటే సైలెన్స్. ఒక్కసారి సైలెన్స్లో ఉండడానికి ట్రై చేయండి. ఆ నిశ్శబ్దంలో మీకు ఒక ఆలోచన వస్తుంది. ఆ నిశ్శబ్దంలో మీ లోపటి నుంచి ఒక స్వరం కనిపిస్తుంది, అంటే ఒక స్వరం వినిపిస్తుంది. అప్పుడు కదా యూనివర్స్ చెప్పేది, మీ లోపట మీ మనసు చెప్పేది మీకు ఒక సొల్యూషన్ వైపు తీసుకెళ్తుంది. ఇక ఇంకొక పాయింట్ చెప్పాలి అంటే, మనలో చాలా మంది ఏంటంటే ఇతరులు చెప్పేది, పక్కింటి వాళ్ళు చెప్పేది, ఫ్రెండ్స్ చెప్పేది, వాటిల్నే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు తప్ప వాళ్ళ మనసు ఏమి చెబుతుంది, వాళ్ళ లోపట ఉన్న అంతరాత్మ ఏమని మీకు సలహా ఇస్తుంది, ఎటువైపు వెళ్ళడానికి సూచనలు చూపిస్తుంది అన్న దాని మీద ఫోకస్ పెట్టరు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే నిశ్శబ్దాన్ని ఫాలో అవుతారో, ఎవరైతే మనశ్శాంతిగా ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తారో, ఆ మెడిటేషన్లోనే యూనివర్స్ ఏదో చెప్పడానికి, అంటే మీ అంతరాత్మ రూపంలో మీకేదో సలహా ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అది మీ సమస్యలకి పరిష్కారం కావచ్చు. అందుకే నిశ్శబ్దాన్ని ఫాలో అవుతూ మీ లోపట నుంచి వచ్చే కొన్ని ఆలోచనల్ని, కొన్ని మాటల్ని వినడానికి ట్రై చేయండి. ఇది చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. మీకు వచ్చే ప్రతి ఆలోచనని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంలో మీకు వచ్చే ఒక స్వరం, మీకు వినిపించే ఒక స్వరాన్ని గనక ఒక్కసారి అనలైజ్ చేసుకోగలిగారు అంటే, అది ఎస్పెషల్లీ మెడిటేషన్లో ఉన్నప్పుడు, లేదంటే ప్రశాంతంగా కొంతసేపు కూర్చున్నప్పుడు మీ లోపటి నుంచి ఒక రకమైన స్వరం వినిపిస్తుంది. అది మీకు మంచి దారి వైపు తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. అందుకే కొంతసేపు బాహ్య ప్రపంచంలో ఉన్న ఒత్తిడిని పక్కన పెట్టి మీ లోపట మీతో గడపడానికి కొంత సమయమైనా కేటాయించండి. మీ లోపట ఉన్న దానితో, అంటే మీతో మీరు ఎక్కువసేపు గడపడానికి ట్రై చేస్తే అప్పుడు మీకు వచ్చే సలహాలు, ఆలోచనలు ఒక అద్భుతంగా ఉంటాయి. అది మీ సక్సెస్కు ఉపయోగపడేగా ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇవన్నీ జరగాలి, ఇవన్నీ ఉండాలి, మీరు అనుకున్నవి రీచ్ అవ్వాలి అంటే మీతో మీరు ఎక్కువగా గడుపుతూనే ఊహించండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా జీవించాలనుకుంటున్నారు, ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా, ఉద్యోగపరంగా ఏ రేంజ్లో ఉండాలనుకుంటున్నారు ఊహించండి. ఎందుకంటే మీ ఊహ అనేది అన్లిమిటెడ్, ఎంతైనా ఊహించుకోవచ్చు. ఆ ఊహల్లో తేలుతూ ఉన్నప్పుడు యూనివర్స్ పంపించే కొన్ని సలహాలు, సూచనలు మీకు ఒక మెరుపులాగా మెరుస్తాయి చూశారు, అప్పుడు జీవితం అద్భుతంగా మారబోతుంది అని అర్థం. ఎందుకంటే ఊహని ఎంత ఊహించుకోగలిగితే దానినే విజువలేషన్ అనొచ్చు. ఊహించుకోగలిగితే అప్పుడు కదా అసలైన జీవితం మొదలవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విశ్వం అనేది మనతో ఎప్పుడూ కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది. విశ్వం మనకెప్పుడూ సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటుంది. కాకపోతే
మన ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి, మనం ఏ విధమైన విజువలైజేషన్ చేస్తున్నాము, మనం దేని గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నాము అన్నది కదా ఇంపార్టెంట్. అవన్నీ వదిలేసి నేను ఇంకా అవే కష్టాలు, అవే బాధలు, నా జీవితం ఇంతే, నేనెందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా పరిస్థితి ఇంతే అని పదే పదే ఆలోచిస్తుంటే యూనివర్స్ కూడా అలాంటి పనులే, అంటే అలాంటి వాటికే ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మార్చండి, మీ ఆలోచనలు మార్చండి, మీతో మీరు ఎక్కువగా గడిపే సమయాన్ని పెంచండి. ఆ ద్వారా మీ లోపటి నుంచి వచ్చే ఆ స్వరాన్ని అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు తీసుకునే యాక్షన్స్ ఇవన్నీ మారిపోతాయి. అప్పుడు కదా అసలైన సక్సెస్ వైపు మీరు వెళ్తున్నట్టు లెక్క. ఇవన్నీ వదిలేసి ఇంకా గతంలాగే ఉంటాను, ఇంకా అలాగే ఆలోచిస్తాను, ఇంకా అలాగే ఫీల్ అవుతాను అంటే మరి యూనివర్స్ ఇచ్చే అవకాశాలని ఎప్పుడు అందిపుచ్చుకుంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ కదా! ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీతో మీరు కొంతసేపు గడపడానికి ట్రై చేయండి. అప్పుడు యూనివర్స్ పంపించే ప్రతి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోగలరు. ఇది చాలా ఇంపార్టెంట్. దానికే ప్రతిరోజు మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెడిటేషన్‌లో ప్రశాంతతని, లేదంటే ఒక పర్టిక్యులర్ దానిపైన మనీ గురించి అవ్వచ్చు, ఆరోగ్యం గురించి అవ్వచ్చు, దాని మీద ఫోకస్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోజులో కొంతసేపు మన కోసం మనం ప్రయత్నం చేయకపోతే ఇంకా ఎవరు మన కోసం పని చేస్తారు? అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.